రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఠాణాల్లో తమపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలంటూ ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులు చేసిన విజ్ఞప్తి విషయంలో పోలీసులు స్పందించకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నెల రోజుల కిందట పిటిషనర్లు డీజీపీకి విజ్ఞప్తి చేశారని గుర్తు చేసింది. ఇవ్వాలనుకుంటే ఒక్క రోజులో అందజేయవచ్చని వ్యాఖ్యానించింది. ఇంతకాలం ఏం చేస్తున్నారని నిలదీసింది. ఇంకా ఎంత సమయం కావాలో చెప్పాలని ప్రశ్నించింది. ఈ నెల 16 లోపు పిటిషనర్లకు సమాచారం ఇవ్వాలని డీజీపీ పోలీసులను మౌఖికంగా ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులు చేసిన విజ్ఞప్తి విషయంలో పోలీసులు స్పందించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల వద్ద సమాచారం ఉంటుందని, కృత్రిమ మీద సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని 2-3 గంటల్లోనే వాటిని అందజేయవచ్చని తెలిపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ వివరాలను అందజేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలను పాటించి ఉంటే ఇప్పటికే సమాచారాన్ని తెప్పించి ఉండేవారని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. నామినేషన్ల సమయంలో కేసుల గురించి ప్రస్తావించకపోతే అభ్యర్థులపై అనర్హత వేటుపడే అవకాశం ఉందని గుర్తు చేసింది. పిటిషనర్లకు తెలియకుండా వారిపై కేసులు నమోదై ఉండవచ్చని, వాటిలో సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసు ఇచ్చి ఉండకపోవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో వారికి కేసుల సమాచారాన్ని ఇచ్చేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించింది. ఈ ప్రక్రియను తక్షణం ప్రారంభించాలని తేల్చి చెప్పింది. ఈ నెల 16 లోపు పిటిషనర్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. విచారణను 16కు వాయిదా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఠాణాల్లో తమపై నమోదు చేసిన కేసుల వివరాలను అందించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, చింతకాయల అయ్యన్న పాత్రుడు, మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర కుమార్, వంగల్పూడి అనిత, బొండా ఉమామహేశ్వరరావు, భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బి రామచంద్ర యాదవ్ తదితరులు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్, న్యాయవాదులు వివి లక్ష్మీనారాయణ, వివి సతీష్, పివిజి ఉమేష్ చంద్ర తదితరులు వాదనలు వినిపించారు. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ రానుందని గుర్తు చేశారు. పిటిషనర్లు తమపై నమోదైన కేసుల వివరాలను నామినేషన్ దాఖలు సమయంలో సమర్పించకపోతే అనర్హత వేటుపడే ప్రమాదం ఉందన్నారు. వాటి కోసం డీజీపీకి వినతి సమర్పించినా ఇప్పటి వరకు స్పందన లేదని తెలిపారు. వెంటనే సమాచారం ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ ఎస్పీలను వివరాలు కోరకుండా నేరుగా డీజీపీకి వినతి ఇచ్చారని, అందుకే వారి నుంచి సమాచారం తెప్పించడంలో ఇబ్బంది ఏర్పడిందని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తామన్నారు.